టాలీవుడ్ నటుడు ప్రభాస్ శ్రీను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ఎదురైన ఆసక్తికర అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, బ్రహ్మానందం లాంటి దిగ్గజాలతో తన అనుభవాన్ని వివరించారు. మగధీర చిత్ర నిర్మాణ సమయంలో చిరంజీవికి డూప్ గా నటించడం తన అదృష్టమని ప్రభాస్ శ్రీను గుర్తు చేసుకున్నారు. ఒకరోజు రాజమౌళి బృందం నుంచి అర్జెంట్ కాల్ వచ్చిందని, ప్రభాస్ ఇంట్లో వాలీబాల్ ఆడుతున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటలకు షూటింగ్ కు రమ్మని పిలిచారని తెలిపారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో చిరంజీవి డూప్ షాట్స్ కోసం వెళ్ళగా చిరంజీవి డ్రెస్ ధరించి డూప్ షాట్స్ చేశానని వివరించారు. చిరంజీవి సెట్ లోకి రాగానే తను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయేవాడినని, అదే డ్రెస్ వేసుకుని ఆయన వెనుక కనిపించేవాడిని చెప్పారు. ప్రభాస్, చిరంజీవితో పాటు అనేక మంది ఇతర హీరోలతోనూ పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టమని అన్నారు. ఏ హీరో కూడా తనను ప్రభాస్ శ్రీను అని చూడరని, అందరూ తనను డార్లింగ్ అని ప్రేమగా పిలుస్తారని పేర్కొన్నారు. తాను కలిసి పనిచేసిన హీరోలలో ఎవ్వరికీ అహంభావం లేదని, వారు సరదాగా అందరితో కలిసిపోయి మాట్లాడతారని వెల్లడించారు.